హాయ్ గైస్! ఈ వీడియోలో మనము గిట్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది చూద్దాము మన విండోస్ సిస్టమ్స్‌లో. సో, ప్రెజెంట్ అయితే నేను విండోస్ 11 అయితే యూజ్ చేస్తున్నాను. సో, ప్రొసీజర్ అనేది విండోస్ 10 కానివ్వండి, 11 కానీ సేమ్ అనమాట. సో, మీకు గూగుల్‌లో గిట్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ అఫిషియల్ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేయండనమాట. git-sem.com. సో, ఏదైనా మనం ఏదైనా డౌన్‌లోడ్ చేసేటప్పుడు ఇంటర్నెట్‌లో అఫిషియల్ వెబ్‌సైట్స్ నుంచే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఏవైనా ప్యాకేజెస్ కానీ ఇన్‌స్టాలర్స్. సో, వెబ్‌సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్‌లోడ్ ఫర్ విండోస్ ఉంది చూడండి. దీన్నైతే క్లిక్ చేయండి. సో, మ్యాక్ ఇవైతే మీరిక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాక్ బిల్డ్. అయి. సో, మనం విండోస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ విండోస్ అయితే సెలెక్ట్ చేయండి. సో, డౌన్‌లోడ్ క్లిక్ చేశాక మీకు డౌన్‌లోడ్ పేజ్ అయితే ఓపెన్ అవుతది. ఇక్కడ 32 బిట్ అలాగే 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో, నా ల్యాప్‌టాప్ అనేది 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో, అందుకనేసి నేనిక్కడ స్టాండ్ అలోన్ ఇన్‌స్టాలర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో, పోర్టబుల్ అంటే మనకి జిప్ ఫైల్ అయితే డౌన్‌లోడ్ అవుతది. స్టాండ్ అలోన్ ఇన్‌స్టాలర్ అంటే మనకి ఈఎక్సీ ఫైల్ డౌన్‌లోడ్ అవుతదనమాట. సో, మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సో, పోర్టబుల్ అయితే మనం జస్ట్ ఫైల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసేసి మనం యూజ్ చేసుకోవచ్చు. సో, నేను స్టాండ్ అలోన్ ఇన్‌స్టాలర్ సెలెక్ట్ చేసి డౌన్‌లోడ్ చేస్తున్నాను. 64 బిట్ సెలెక్ట్ చేశాను. అప్లికేషన్ అయితే సేవ్ చేయండి. సో, ఫైల్ అయితే డౌన్‌లోడ్ కంప్లీట్ అయిపోయింది. సో, మీకు సెటప్ ఫైల్ వస్తది ఇట్లా. ఈఎక్సీ ఫైల్ ఉంటది. సో, దీని మీద డబుల్ క్లిక్ చేయండి మీకు. ప్రాంప్టింగ్ అడుగుతది. యెస్ ఆర్ నో అనేసి. యెస్ అయితే క్లిక్ చేయాలి మీరు. నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి మీరు. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత సి డ్రైవ్‌లో ఇన్‌స్టాల్ అవుతది. సో, ఇది గూడా నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో, ఇవన్నీ కాంపోనెంట్స్ అనమాట. సో, యాడ్ బిట్ బ్యాష్ ప్రొఫైల్ టు విండోస్ టెర్మినల్. టెర్మినల్‌లో యాడ్ అవుతదంట. ఇది టెర్మినల్. ఇందులో గూడా మనం బ్యాష్ అయితే యూజ్ ఇదైతే చెక్ చేయట్లేదు. నేను డిఫాల్టే సెలెక్ట్ చేసుకున్నాను. గిట్ బాష్ హియర్. సో, ఇవే డిఫాల్టే ఇట్లాగే ఉంచేసి నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను నేను. డిఫరెంట్ ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతది. స్టార్ట్ మెనూలో. స్టార్ట్ మెనూ అంటే ఇదనమాట. ఇక్కడ మీకు ఇలా ఫోల్డర్ అయితే క్రియేట్ అవుతది. సో, దానికి గిట్ అని ఉంది. ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. సో, యూజ్ విమ్ ఎడిటర్ గిట్ డిఫాల్ట్ ఎడిటర్ లేదంటే విజువల్ స్టూడియోనా, సబ్లైమ్ టెక్స్టా, నోట్ ప్యాడా, డిఫాల్ట్ గిట్. ఒకవేళ మీకు విజువల్ స్టూడియో యూజ్ చేస్తున్నట్లయితే విజువల్ స్టూడియో సెలెక్ట్ చేయండి. లేదా సబ్లైమ్ టెక్స్ట్ యూజ్ చేస్తే సబ్లైమ్ టెక్స్ట్ సెలెక్ట్ చేయండి. నేను డిఫాల్ట్‌గా నోట్‌ప్యాడ్ ప్లస్ యూజ్ చేస్తాను. లేదంటే విజువల్ స్టూడియో. సో, ప్రెజెంట్ అయితే నేను విమ్ ఎడిటరే సెలెక్ట్ చేస్తున్నాను. అది మళ్ళీ మనం చేంజ్ చేసుకోవచ్చనమాట అది ఎడిటర్. సో, నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే రిపాజిటరీస్‌కి మన బ్రాంచ్ నేమ్ ఏది ఉండాలని చూపిస్తుంది ఇక్కడ. ఇది డిఫాల్ట్ అనమాట. స్టార్టింగ్‌లో మనం గిట్‌లో రిపాజిటరీ క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ బ్రాంచ్ వచ్చేసి మాస్టర్ ఉంటది. తర్వాత మనం గిట్‌హబ్‌లో ఆ రిపాజిటరీ రిమోట్ డైరెక్టరీలో మనం అప్‌లోడ్ చేయడానికి మెయిన్‌కి కన్వర్ట్ చేసుకోవాలనమాట. కదా డిఫాల్ట్‌గా మనకి ఓవర్ రైడ్ అవ్వాలంటే మనం సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా డిఫాల్ట్‌గా మెయిన్‌లోనే ఉంటదది. సో, ప్రెజెంట్ అయితే నేను ఇదే సెలెక్ట్ చేస్తున్నాను. అంటే మనం ఎక్కువ గిట్‌హబ్‌లో యూజ్ చేసేది కూడా మెయిన్ బ్రాంచ్ నేమ్ అనేది మెయినే యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. పాత్ ఎన్వైర్న్‌మెంట్ అంటే గిట్ ఎక్కడ ఇన్‌స్టాల్ అయింది అనేసి థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్స్ ఏమైనా ఇన్‌స్టాల్ చేస్తే గిట్ పాత్ ఎక్కడుంది అనేది. ఇది రికమెండ్‌లో చేసి సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడ గూడా. ఇంకా చూజింగ్ ఎస్ఎస్‌హెచ్ ఎగ్జిక్యూటబుల్. ఒక్కోసారి మనం ఎస్ఎస్‌హెచ్ యూజ్ చేయాల్సొస్తది అప్‌లోడ్ చేయడానికి గిట్‌హబ్‌లో కూడా. అప్పుడు మనం ఎక్స్టర్నల్ ఎస్ఎస్‌హెచ్చా లేకపోతే బండిల్ ఓపెన్ ఎస్ఎస్ సో, ఏది సెలెక్ట్ చేయాలి అనేది. సో, ఇదైతే నేను ఫస్ట్ ఆప్షనే సెలెక్ట్ చేస్తున్నాను. మీదేదైనా థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు ఓపెన్ ఎస్ఎస్‌హెచ్‌కి. సో, ఫస్ట్ అయితే మనకి ఎస్ఎస్‌హెచ్.ఎక్స్‌ఈ ఆల్రెడీ గిట్‌తోనే వస్తదనమాట. సో, దాన్నే సెలెక్ట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, హెచ్‌టిటిపిఎస్ ట్రాన్స్‌పోర్ట్ సెలెక్ట్ చేయాలి ఇక్కడ మనం. యూజ్ ద ఓపెన్ ఎస్ఎస్ఎల్ లైబ్రరీ ఆర్ యూజ్ నేటివ్ విండోస్ సో, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓపెన్ ఎస్ఎస్ఎల్ లైబ్రరీలోనే ఉంటాయి. సో, కాన్ఫిగరింగ్ లైన్ ఎండింగ్ కన్వర్జేషన్. సో, ఇది కూడా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో, టెర్మినల్ ఎమ్యులేటర్ కూడా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసేసి టీటీవై వింటీ సెలెక్ట్ చేసేయండి. సో, చూస్ ద డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ గిట్ పుల్ ఫాస్ట్ ఫార్వర్డ్ మెర్జ్ రీబేస్ ఓన్లీ ఎవర్ ఫాస్ట్ ఫార్వర్డ్. సో, మీరు రీబేస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మెర్జ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, నేను ప్రెజెంట్ ఫస్ట్‌దే సెలెక్ట్ చేస్తున్నాను. సో, గిట్ క్రెడెన్షియల్ మేనేజర్, గిట్‌హబ్ ఇట్లాంటి క్రెడెన్షియల్స్ మేనేజ్ చేయడానికి గిట్ క్రెడెన్షియల్ మేనేజర్ ఇన్‌స్టాల్ అవుతది. సో, నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఫైల్ సిస్టమ్ క్యాచ్ అవుతది.
సింబాలింక్స్ లింక్స్ కూడా ఎనేబుల్ జేసుకోవచ్చు. కాపోతే అది అవసరం లేదు. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు జూసుకున్నట్లయితే కాన్ఫిగరింగ్ ఎక్స్‌పెరిమెంటల్ ఆప్షన్స్ అనమాట. అంటే బీటా ఫీచర్స్ ఉంటాయి ఇందులో. సో, కొత్తగా ఏమైనా వస్తే ఇవి మనం ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఇది న్యూ ఉంది చూడండి. ఎనేబుల్ ఎక్స్‌పెరిమెంటల్ బిల్ట్ ఇన్ ఫైల్ సిస్టమ్ మానిటర్. అలాగే ఎనేబుల్ సపోర్ట్ ఈ సూడో కన్సోల్స్. ఇది కూడా నేను చెక్ చేశాను. మీకు అవసరం లేదనుకుంటే అన్‌చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైనల్‌గా ఇన్‌స్టాల్ బటన్ క్లిక్ చేస్తే ఇన్‌స్టాల్ అవుతదనమాట. సో, ఫైనల్‌గా గిట్ అయితే ఇన్‌స్టాల్ అయిపోయింది. మీకు లాంచ్ గిట్ బాష్ ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఫినిష్ క్లిక్ చేస్తే మీకు బాష్ అనేది లోడ్ అవుతది. ఇవైతే అన్‌చెక్ చేస్తున్నాను నేను రిలీజ్ నోట్స్ ఇవి. ఫినిష్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి గిట్ సీఎండీ గిట్ బాష్ ఇది నా యూజర్ నేమ్ అనమాట. మీకు ఫోల్డర్ కూడా క్రియేట్ అయ్యి ఉంటది స్టార్ట్ మెనూలో గిట్‌తో. ఈ సెలెక్ట్ సంబంధించిన షార్ట్ కట్స్. మనం గిట్ వెర్షన్ చెక్ చేయొచ్చు. గిట్ వెర్షన్ వచ్చేసి 2.44.0. సో, ఇది అన్నమాట. సో, నెక్స్ట్ వీడియోస్‌లో మనము కమాండ్స్ గురించయితే డిస్కస్ చేద్దాము. గిట్ కమిట్, గిట్ యాడ్, గిట్ ఇనిట్ వీటి గురించయితే డిస్కస్ చేద్దాం. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను.